Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథం నందు రెండవ పర్ష నోక్ అనగా విశ్రాంతి లేదా ఓదార్పు అని అర్థం. ఇది సెఫర్ తోరాలో రెండవ పర్ష మరియు సెఫర్ బెరషిత్ లేదా ఆది కాండంలో రెండవ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియా వాక్య భాగములు బెరషిత్ 11వ అధ్యాయం 1వ వచనం నుండి 32వ వచనం వరకు. ఈ 7వ అలియాలో మానవ జాతి ఒకే భాషతో ఐక్యమై తమకు పేరు సంపాదించడానికి బాబేల్ గోపురాన్ని నిర్మిస్తుంది. ఎలోహిం వారి భాషను గద్దరగోళపరచి వారిని భూమి అంతటా చెదరగొడతారు. ఆ తర్వాత ఈ భాగం షేమ్ నుండి అవ్రామ్ అనగా అబ్రహాం వరకు వంశావళిని వివరిస్తుంది. తరాలను జాబితా చేస్తూ అవ్రామ్ యొక్క కుటుంబం, అతని భార్య షారాయ్ మరియు లోత్తో కలిసి ఊరను పట్టణం నుండి బయలుదేరి హారానుకు వచ్చి అక్కడ నివసిస్తారు. ఈ భాగం మానవ గర్వంలో ఎలోహిం యొక్క జోక్యం మరియు ఇస్రాయేల్ యొక్క పితృస్వామి అవ్రామ్ వరకు వంశావళిని నొక్కి చెబుతుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.